ఇప్పటికీ కార్యకర్తలు అడుగుతున్నారు మా కార్యకర్తలు, అన్నా మనము ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసం 317 జీవో వ్యతిరేకంగా కొట్లాడి జైలుకు పోయినామన్నా, లాఠీ దెబ్బలు తిన్నాం, కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాం, కాళ్ళు సెప్టిక్ అయినాయి, 4 months పాటు బెడ్స్ తీసుకుంటాం, చస్తమా బతుకుతామా తెలియదు. ఆ పైపుల ప్రెషర్ తోని లబో దిబో అమ్మ నాన్నను మొత్తుకున్నామన్నా. కానీ ఆ రోజు మా భార్య పిల్లలు కనవాలే, మా కుటుంబాలు కనవాలే, మా కుటుంబాలు పక్కబట్టి సస్తమని తెలిసి కూడా 317 జీవోని రద్దు చేయాల్సిందని కొట్లాడినామన్నా మనం. కానీ ఏమైందన్న కొట్లాడితే ఇదే ఉద్యోగులు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారన్నా. ఎందుకు కొట్లాడాలన్నా మనం వాళ్ళ కోసం? ఎందుకు యుద్ధం చేయాలన్నా? ఎందుకు మన జీవితాలను ఖరాబ్ చేసుకోవాలన్నా? మా మీద రౌడీ షోడ్ ఓపెన్ చేసిరన్న ఆ రోజు. దేనికోసం కొట్టాలని చెప్పి మా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నా. ఇప్పటికీ ప్రశ్నిస్తున్నా. ఇలా మా కార్యకర్తలు ఎన్నికల్లో ప్రచారం చేయమంటే అన్న ప్రచారం చేస్తాం. కనీసం ఇప్పుడన్నా ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు 317 జీవో సందర్భంగా మనం చేసిన యుద్ధం, మన పడ్డ బాధలు, మన పీద పడ్డ లాఠీ దెబ్బలు, మనకు కాళ్ళకు కూర్చిన సీస వక్కలు, ఫైర్ ఇంజన్ ప్రెషర్ తోని కోట గోడకు తగిన మా గుండె మీద పడ్డటువంటి ఆ గాయాలు కనీసం ఈ ఎన్నికల సందర్భంలోనైనా కనీసం వినబడతాయా అన్న, మన అరుపులు వినబడతాయా, గాయాలు కనబడతాయా అని చెప్పి ఇప్పటికీ మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నా. 317 జీవో మీ బాధను మా బాధగా భావించి ఎవరు కొట్లాడారో ఒక్కసారి తెలంగాణలో అన్ని ఉపాధ్యాయ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు PRTయా, మీరు STయా, మీరు TTF ఎవరైనా కానీ సంఘాల నాయకుల నమ్మకాన్ని మీరు ఆ సంఘాల నాయకులను, ఆ సంఘాల నాయకులు కేవలం ప్రభుత్వానికి కొమ్ము కాస్తారు తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో ఇలా సంఘాల నాయకులు లేరన్న విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఈ ఎన్నికల్లో మీరు ఒక్కసారి 317 జీవోను గుర్తించి మా కార్యకర్తల యొక్క కష్టాలను గుర్తించి మా కార్యకర్తలు పడ్డ బాధలను గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మల్క కోమరి గారికి ఓటేసి గెలిపించే ప్రయత్నం చేయండి. ఇది మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అన్నా. ఇవాళ మీరు మా అభ్యర్థిని గెలిపిస్తే ఇలా రాబోయే రోజుల్లో మా కార్యకర్తలు కూడా విశ్వాసం పెడుతుంది, ఒక నమ్మకం వస్తుంది, ఒక భరోసా వస్తుంది. మన ఉపాధ్యాయుల కోసం కొట్టాడితే ఉపాధ్యాయులు మాకు భరోసా కల్పించరు, విశ్వాసంగా మాకు ఓటేసిరు, మన అభ్యర్థిని గెలిపించరు అని చెప్పి ఒక విశ్వాసం ఏర్పడితే ఇంకా కొట్లాడే అవకాశం ఉంటుంది. అట్లా అవకాశం ఒక్కసారి ఇవ్వండి.